ఈరోజు సంఘంలో ఉన్నాడంటే అది దేవుని కృప. హల్లెలూయా. సంఘ ప్రార్థనలు డయాలసిస్ వరకు వెళ్ళాడు, కానీ దేవుని కృప. దాదాపు 50 నుంచి 70 మోషన్స్ వామిటింగ్స్ అయినాయి. చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు, కానీ సంఘ ప్రార్థనలు దేవుని కృప వలన ఈరోజు మన మధ్య నిలబడ్డాడు. సమయం ప్రభాకర్కి ఇస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను. సభను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, పాస్టర్లందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈరోజు అయ్యగారి పుట్టినరోజు అందరికీ తెలుసు. 69వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరంకి ప్రవేశం జరుగుతూ ఉంది. జరిగింది. సో చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే యాక్చువల్గా నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, కానీ 2 నిమిషాలలో నా గురించి చెప్పేసిండు అయ్యగారు. కరెక్టే, లాస్ట్ వీక్ అంతా మరణంతో పోరాడిన, కానీ అయ్యగారు గురించి చెప్పాలంటే మాటలైతే లేవు. సో ప్రతి పేదవాడు, ప్రతి పేద బిడ్డ నా బిడ్డ అనేటువంటి మనిషి, గాంధీనగరే నా అడ్డ అనేటువంటి మనిషి, అలుపెరగని యోధుడు, స్వార్థ వీరుడని చెప్పొచ్చు. 24/7 ఎప్పుడు ఆయన ఫోన్ ఆన్లోనే ఉంటుంది ప్రార్థన కోసం. ఎప్పుడు కాల్ చేసినా కూడా ప్రార్థనకు రెడీగా ఉంటుంది. ఎప్పుడు అమ్మగారు కానీ అయ్యగారు కానీ వాళ్ళ డోర్స్ ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి మా కొరకు. ముఖ్యంగా స్లమ్లో అంటే బస్తీలో నివసించే పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి అనేక సార్లు వాళ్ళు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాళ్ళు. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు IPS, IAS, ICS మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, అందరికీ మాదిరికరంగా ఉండాలి, అందరికీ దిక్చుచిగా ఉండాలి, అందరికీ మార్గదర్శులుగా ఉండాలి, మన పిల్లలు అన్ని రంగాల్లో రానివ్వాలి అని అమ్మగారు అయ్యగారు చాలా ప్రయాసపడి ప్రార్థన చేసేవాళ్ళు. దాదాపుగా ఈ సంఘానికి 20 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను గమనించిన విషయం ఏంటంటే, అనేక సార్లు ఎన్నో ఆటుపోట్లు, వెన్నుపోట్లు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి ప్రార్థనాపూర్వకంగా మాత్రమే వాటిని జయించుకుంటూ దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదిస్తూ ముందుకెళ్ళేటువంటి కుటుంబం అది. సో అలాంటి దైవజనుడు మన మధ్యలో పరిచర్య చేస్తున్నందుకు, మన మధ్యలో ఇలాంటి ఆసక్తి కలిగినటువంటి విషయాలను మన మధ్యలో ఉంచినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయనను చూసుకొని ఎన్నోసార్లు మేము ఓపిక తెచ్చుకొని పేషెన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి చాలా విషయాలు మేము తెలుసుకునే ప్రయత్నం చేసినాము. కాబట్టి ఇంకా మేము మా జీవితంలో మేము ఇంకా అనేక రంగాల్లో ఎదుగుటకు, అనేక పరిస్థితుల నుంచి మారు మనసు పొందుటకు ఆయనను చూసి మేము వెన్నుదండగా ఉంటామని మేము ప్రామిస్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఆయన 100 ఏళ్ళు బ్రతికి మా అందరికీ, మా పిల్లలకు కూడా మంచి పెళ్ళిళ్ళు, మంచి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇంతటితో ఈ యొక్క మెసేజ్ని ముగిస్తున్నా. అవకాశం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్. ప్రైజ్ ది లార్డ్.